కాల్ చేయండి. ఇందులో డబ్బులు ఎలా వస్తాయి కంపెనీ అనేది చెప్తున్నాను. నార్మల్గా మనము పని ఎందుకు చేస్తాము అంటే ప్రతి ఒక్కరం బ్యాంక్ బ్యాలెన్స్ కోసము, తర్వాత చాలామందికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, దాంతోపాటు ఒక కార్ తీసుకోవాలని ఉంటుంది, దాంతోపాటు హెల్త్ బాగుండాలని ఉంటుంది, కొంతమంది లేడీస్ అయితే గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది, దీంతోపాటు సెక్యూరిటీ ఇన్కమ్ కావాలని ఉంటుంది, కొందరికి జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలని ఉంటుంది, టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలని ఉంటుంది కొందరికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కొందరికి ఫారెన్ టూర్స్ అని ఉంటుంది, కొందరికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, నా పిల్లలు మంచిగా చదువుకోవాలని, ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇంకా వేరే కూడా ఉండొచ్చు, నేను కొన్ని చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. ఇప్పుడు చూడండి, మనం ఏ పని చేసినా, ఏ ఫ్యామిలీ అయినా సరే దీనికోసమే పని చేస్తాం, జాబ్ చేసినా బిజినెస్ చేసినా. ఒక ఎగ్జాంపుల్కి నేను చెప్తుంటాను, ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఏ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏ పెద్ద ఊర్లో కానీ ఒక ఇల్లు కట్టినా దాదాపు ₹1,00,00,000 వరకు అవుతుంది. ఒక కార్ తీసుకుంటే దాదాపు 10 లక్షల వరకు ఉంటుంది, ఎంత చిన్న కార్ తీసుకున్నా. ఒక గోల్డ్ అంటే 10 తులాలు దాదాపు 7 లక్షల పైన అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చు అనేది ఉంటుంది. ఈ ఖర్చు మరి మనం చేసే పనిలో ఎలా సంపాదిస్తాం ఒకసారి ఆలోచన చేయండి. సామాన్యంగా మనం నార్మల్గా ఏం ఆలోచన చేస్తామంటే, నాకు మంచి జాబ్ వస్తే నేను ఇవన్నీ చేసుకుంటాను ఆలోచన వస్తుంది. మంచి జాబ్ అంటే ఎంత సాలరీ వస్తుంది? నార్మల్గా ఎంబీఏ స్టూడెంట్కి 30,000 నుంచి 40,000 వరకు రావచ్చు స్టార్టింగ్. కానీ నేనేమంటున్నానంటే, ₹1,00,000 జీతం మీకు వస్తుంది అనుకోండి, సంవత్సరానికి ఎంత అవుతుంది? ₹12,00,000 అవుతాయి. ఈ 12,00,000 రూపాయలను కూడా సేవింగ్ చేసుకొని ఒక 10 ఇయర్స్కు దాచిపెట్టుకుంటే ₹1,20,00,000 అవుతుంది. ₹1,20,00,000 10 ఇయర్స్ తర్వాత ఉంటే నాకు ఇల్లు వస్తుందా, కార్ వస్తుందా, ఏమొస్తుందా? అప్పటి వరకు రేట్లు ఇట్లే ఉంటాయా, పెరుగుతాయా? మీకు తెలిసిన విషయమే, చాలా పెరుగుతాయి, రైట్? ఈరోజు ₹1,00,00,000 ఉంటే ఒక ఇల్లు రావచ్చు, కానీ మిగతా విషయాలు ఏమీ జరగదు. మళ్ళీ ఇంకోటి, జాబ్లో అందరికీ ₹1,00,000 జీతం అసాధ్యం, అందరికీ అసాధ్యం. 1000లో ఒక్కరికి వస్తుంటుంది, రాదని చెప్పండి, కానీ కొందరికే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎంత మంచి జాబ్ అయినా ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి అంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు ఏదైనా జరిగితే నా భార్య వెళ్ళి ఆ జాబ్ చేయలేదు. నేను ఒక కానిస్టేబుల్ని, నాకు ఏదైనా జరిగితే మా అమ్మ వెళ్ళి ఆ ఉద్యోగం చేయలేదు. ఇయర్ కూడా అంటే జాబ్ అనేది వ్యక్తి మీద ఆధారపడింది. జాబ్ చేసేది ఎందుకోసం అంటే, మళ్ళీ నా డ్రీమ్స్ కోసం, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలని. నెక్స్ట్ థాట్ ఏం చేస్తామంటే, బిజినెస్ చేద్దామని ఆలోచన చేస్తారు చాలామంది. బిజినెస్లో నెలకి ₹1,00,000 సంపాదించాలంటే దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే మనకు 1,00,000 మంచిగా నడిస్తేనే 1,00,000 వస్తుంది, నడవకపోతే ఈ పెట్టిన పెట్టుబడి అంతా జీరో అయిపోతుంది. దీంట్లో రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఇక రకరకాలుగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పని వరకు ఇవన్నీ చూసుకుంటే 8 నుంచి 20 గంటల దాకా వర్క్ చేయాల్సి వస్తుంది. వర్కర్స్, టెన్షన్స్, బిల్లులు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, బిజినెస్ కూడా 90% వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన తెలివితోన ఆయన బిజినెస్ చేస్తాడు, ఆయన ఎక్స్పీరియన్స్తోనే ఆయన బిజినెస్ చేస్తాడు. కాబట్టి ఆయన పైన ఆధారపడింది. ఆయనకు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది, 6 నెలలు ఇంట్లో ఉన్నాడంటే ఆయన బిజినెస్ అంతా వెళ్ళిపోతుంది. సో ఈ బిజినెస్ చేసినా ఏం చేసినా మళ్ళీ దీనికోసమే. ఎన్ని సంవత్సరాలలో మళ్ళీ మనం ఇల్లు కడతాం, టైం ఫ్రీడమ్ అవుతాం, ఈ జాబ్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతాం ఒకసారి ఆలోచించండి. అందుకోసమే నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకు చెప్తున్నాను. మీరు నాతో కలిసి పనిచేయండి 2 నుంచి 3 సంవత్సరాలు, జస్ట్ 2 to 3 ఇయర్స్, ఇవన్నీ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీరు కార్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు జస్ట్ 2 to 3 ఇయర్స్. దీనికోసం ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే లేదంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, పెట్టుబడి ఉండదు, మీరు ఎక్స్పీరియన్స్లు కూడా అవసరం లేదు. మీరు ఏ ఏజ్లో ఉన్నా చేసుకోవచ్చు, ఏ ఊర్లో ఉన్నా చేసుకోవచ్చు. మరి ఎట్లా సార్, ఎట్లా చేయాలి, నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని సింపుల్గా ఒక ఆలోచన వస్తుంది. ఇన్ని డబ్బులు ఇక్కడ చూస్తే ఇల్లుకే ₹1,00,00,000 అవుతుంది అంటున్నాం కదంటే, సింపుల్, పళ్ళు తోమి స్నానం చేస్తే డబ్బులు వస్తాయి మన కంపెనీలో. మీరు పళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి తోముతున్నారు, ఉన్నన్ని రోజులు తోమాల్సిందే. ఇన్ని రోజులు తోమారు, మీకు ఏమైనా బెనిఫిట్ అయిందా వస్తువులు కొనడం ద్వారా అంటే ఎవరికి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. మన కంపెనీ ఇదే ఆలోచన చేసింది, ఒక కస్టమర్గా పుడుతున్నాం, చనిపోతున్నాం, కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ లేదని కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని ఇస్తుంది మనకు. దీంట్లో బెనిఫిట్స్ వచ్చి, ఫస్ట్ హెల్త్ బాగుంటుంది, ఎందుకంటే మన దగ్గర అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆర్గానిక్ హెల్త్ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల హెల్తీగా ఉంటాం. సబ్బులు, పేస్టులు అన్నీ ఉంటాయి, అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. దాంతోపాటు వెల్త్ వస్తుంది, అంటే డబ్బులు వస్తాయి. ఇక్కడికి కంపెనీ డబ్బులు కూడా ఇస్తుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకు అంటే, మనకు మార్కెట్లోకి వెళ్ళి ఒక ₹100 వస్తువు ఏదైనా కొన్నాం అనుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది కంపెనీ అంటే, మార్కెట్లో ఏం జరుగుతుందంటే, మనం కస్టమర్గా ఒక ₹100 వస్తువు పక్కనున్న కిరాణా షాప్లో కొన్నాం అనుకోండి, ఆ రిటైల్ షాప్లో కొంటే ఆయన ఏం చేస్తాడు, హోల్సేలు, డిస్ట్రిబ్యూటరు, C&F ఏజెంట్, ఇట్లా కామన్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి కంపెనీ ఇక్కడ ఉంటుంది. మనం ₹100 పెట్టుకుంటే మన కంపెనీలో ఎంత ₹30 నుంచి ₹40 వరకు తయారవుతుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి 100 అవుతుంది, ఎందుకంటే చేతులు మారుతూ ఉన్నాయి.
మళ్ళీ ఇదే కాకుండా రీటైల్ హోల్సేల్ వాళ్ళు ఏమన్నా తప్పు పని చేస్తున్నారంటే ఎవరు తప్పు పని చేయట్లేదు, డబ్బు పెడుతున్నారు, టైం పెడుతున్నారు, పొద్దంతా కూర్చొని ఉంటున్నారు. కానీ ఏ వస్తువుకైనా ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే అడ్వర్టైజ్మెంట్లో. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు, ఇది బాగుంటుందని చెప్తారు. అవి బాగుంటారు అని చెప్పేది నిజాలా అబద్ధాలో మీకు తెలుసు. ఒక ఫేర్నెస్ క్రీమ్ ఉంటుంది, 7 వారాలలో తెల్లగా అవుతుంది అంటారు. అయ్యారో కారో మీకు తెలిసిన విషయమే. కానీ వాళ్ళైతే సెలబ్రిటీస్ డబ్బులు తీసుకుంటారు. అయితే మన కంపెనీ ఏం ఆలోచన చేసిందంటే, ఇక్కడ కస్టమర్కు బెనిఫిట్ లేదు, ఇటు కంపెనీకి బెనిఫిట్ లేదు. కాబట్టి మధ్యవర్తులను తీసేయండి, మీరు డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్లో తీసుకోండి. మన కంపెనీ అవుట్లెట్ ఉంటుంది, అక్కడ తీసుకోండి. కంపెనీ ప్రాఫిట్ కంపెనీ తీసేసుకుంటుంది, మళ్ళీ తయారు చేసి మనకి ఇవ్వాలి. కాబట్టి మార్కెట్లో ఏదైతే 60% ఉందో ఆ 60% రూపీస్ 60% ఏదైతే ఉందో కస్టమర్కి ఇస్తుంది. 60% అమౌంట్ మనం తీసుకొని మనం కూడా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నట్టు. సింపుల్ అండి. మార్కెట్లో వెళ్ళే డబ్బు ఏదైతే ఉందో అది మనకి ఇస్తుంది. ఆ డబ్బుతోనే మనం కూడా లక్షాధికారి, కరోడ్పతి కావచ్చు అన్నట్టు. ఈ 60% ఏంటంటే 2 రకాలుగా ఇస్తుంది. ఫస్ట్ వచ్చేసి కస్టమర్ బెనిఫిట్, అంటే మీ పర్సనల్ బెనిఫిట్. మీ పర్సనల్ బెనిఫిట్ ఏమేమి ఉంటుందంటే, మీరు చాలా రోజుల నుంచి మీ ఊర్లో మీ నియరెస్ట్ షాప్లో కానీ మీ నియరెస్ట్ సూపర్ మార్కెట్లో కానీ కొనింటారు. అక్కడికి ఇక్కడికి ఏమేమి డిఫరెంట్ ఉంటాయంటే, ఫస్ట్ వన్ ఇవి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. దాంతోపాటు మీరు బయట షాప్లో తీసుకుంటే ఎక్కడ కొన్నా ఎంఆర్పి పైన డిస్కౌంట్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి. కానీ మన షాప్లో ఎంఆర్పి పైన 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుందంటే 365 days మొత్తం ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా డిస్కౌంట్ అనేది ఉంటుంది. దీంతోపాటు బయట షాప్లో మనకి ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవ్వరు, ఎక్స్ట్రా ఫ్రీగా ఇవ్వరు. మనకి ఇంట్లోకి కావాల్సిన 1000-2000 కొన్నాం అనుకోండి, ఏమి ఎక్స్ట్రా ఫ్రీ ఇవ్వరు. కానీ ఈ షాప్లో 10% వరకు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు ప్రతి నెల. దీంతోపాటు ఇదే కాకుండా అడిషనల్గా క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. బయట షాప్లో ఎలాంటి క్యాష్ బ్యాక్లు ఇవ్వరు, కానీ మన షాప్లో 5% నుంచి స్టార్ట్ అయ్యి 16% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్టు, క్యాష్ బ్యాక్. మీరు వాడుతున్న వస్తువులు చాలా రోజుల నుంచి వాడుతున్నారు, అవి మీకు బాగా నచ్చే వాడుతున్నారు కదా, మీకు తెలిసిన షాప్లోనే కొంటారు. మీకు ఏమైనా అరే ఇన్ని రోజుల నుంచి కొంటున్నారు, మా దగ్గర ఒక నెల ఫ్రీ తీసుకోండి, మీరు మా లాయల్ కస్టమర్ అని ఏమన్నా స్పెషల్ బెనిఫిట్ ఇస్తారా అంటే ఎవరు ఏమీ ఇయ్యరు. కానీ మన దగ్గర స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది. ఏంటి అంటే, మీకు నచ్చిన వస్తువులు ఒక 4 నెలలు కంటిన్యూ కొన్నారనుకోండి, 100 PV అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 100 PV. ఇది క్యాష్లో తీసుకుంటే 3000 నుంచి 4000 లోపు అవుతుంది. ఈ 4000 రూపాయలు కంటిన్యూగా 4 నెలలు కొంటే మీకు 5వ నెల 2500 రూపాయల సామాన్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. 5వ నెల 2500 రూపాయల సామాన్ ఫ్రీగా ఇస్తుంది. నెల వచ్చే డిస్కౌంట్ కాకుండా, ఫ్రీ ప్రోడక్ట్ కాకుండా, క్యాష్ బ్యాక్ కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ. బయట షాప్లో తీసుకుంటే కెమికల్ ప్రోడక్ట్స్ ఎలాంటి స్పెషల్ బెనిఫిట్స్ లేవు. కానీ ఇక్కడ తీసుకుంటే దాదాపు ఎంఆర్పి పైన 50% బెనిఫిట్, దాంతోపాటు ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ మీరు తెచ్చుకున్న తర్వాత, వాడిన తర్వాత నచ్చింది అనుకోండి, మనకు మంచి అయినా చెడైనా చెప్పే అలవాటు ఉంటుంది. ఆ చెప్పే అలవాటునే ఈ బిజినెస్ గురించి చెప్పండి, ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్పాలి అంటే, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్కి ప్రతి ఫ్యామిలీకి ఖర్చు ఉంటుంది. ఒకరు 1000 రూపాయలు ఖర్చు చేసే ఫ్యామిలీ ఉంటుంది, 10,000 ఖర్చు చేసే ఫ్యామిలీలు ఉంటాయి, 50,000 చేసే ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ షాప్లో ఎన్ని 100 రూపాయలైనా కొనొచ్చు, 1000 రూపాయలైనా కొనొచ్చు, 10,000 కొనొచ్చు, ఎంతైనా కొనొచ్చు. మన సూపర్ మార్కెట్ లాగానే ఉంటుంది, ఎంతైనా కొనొచ్చు. కానీ నేను ఒక లెక్క కోసం ఒక 5,000 రూపాయలు తీసుకుంటున్నాను. మీకు బెనిఫిట్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెప్పడమే బిజినెస్ ఇది. వాళ్ళు కూడా పళ్ళు దొమ్ముతారు, ఎక్కడో ఒక దగ్గర కొనాలి, పళ్ళు దొమ్మాలి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరూ దాదాపు ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందికి చెప్పండి. ఆ 100 మందిలో 90 మంది రాలేరు, కానీ 10 ఫ్యామిలీస్ మాత్రం మీరు చెప్తున్నారని వచ్చారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కొన్న 5,000 రూపాయల సామాన్ ఇక్కడ కొన్నారు. ఇక్కడ 5,000 10 ఫ్యామిలీస్ కొన్నందుకు కంపెనీకి 50,000 టర్నోవర్ అవుతుంది మీ ద్వారా. 50,000 టర్నోవర్ అయినందుకు మీరు చెప్పారు కాబట్టి మీకు 5,000 రూపాయల బెనిఫిట్ కంపెనీ ఇస్తుంది. ఈ 10 మందికి ఏమొస్తుంది అంటే డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ వస్తాయి. ఒకవేళ ఈ 10 మందికి మన సామాన్ నచ్చింది అనుకోండి, మన ప్రోడక్ట్స్ నచ్చినాయి అనుకోండి, ఆ 10 మంది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో ఒక 10 ఫ్యామిలీస్ షాప్ చేంజ్ చేసిన 10 into 10 వేసుకుంటే 100 ఫ్యామిలీస్ అవుతారు. వీళ్ళు ఇంట్లోకి కావాల్సిన 5,000 కొంటే కంపెనీకి 5 లక్షల టర్నోవర్. ఈ 5 లక్షల నుంచి 100 మందికి డిస్కౌంట్లు, ఆఫర్లు
ఈ 100 మందికి డిస్కౌంట్లు ఆఫర్లు 10 మందికి 5,000 వచ్చిన తర్వాత మీ పర్సనల్ ఇన్కమ్ 50,000 పైన మీ ఇన్కమ్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, MBA నేను పాస్ అయ్యి బయటకు వస్తే 15,000, ఊర్లలో అయితే 15,000 ఉంటుంది. హైదరాబాద్లో అంటే 20 నుంచి 30,000 ఇన్కమ్ రావచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక 100 ఫ్యామిలీస్కి చెప్పారనుకోండి, నెక్స్ట్ మంత్ 50,000 వస్తే మీ జీవితం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది 50,000 ఎన్ని రోజులలో చేయొచ్చు సార్ అంటే 1 మంత్లో చేసుకోవచ్చు, 6 మంత్స్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎంత స్పీడ్గా చేయాలని ఉంటే అంత స్పీడ్గా చేయొచ్చు. కానీ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అండి మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు అందరూ మొత్తం మారిపోతుంది. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన 10 ఫ్యామిలీస్కి షేర్ చేస్తే కనుక 1000 ఫ్యామిలీస్ అవుతారు. ఈ 1000 ఫ్యామిలీస్ కావడానికి 2 నుంచి 3 సంవత్సరాల టైం చెప్పాను నేను. ఈ 1000 ఫ్యామిలీస్ వీళ్ళ ఇంట్లో కావాల్సిన 5,000 వేల రూపాయల ప్రోడక్ట్స్ కొంటే కంపెనీకి 50 లక్షల టర్న్ ఓవర్. ఈ 50 లక్షల టర్న్ ఓవర్ మనం ఓన్గా షాప్ పెట్టి కనుక చేస్తే బిల్లులు, టెన్షన్స్, గోదాము వర్క్ చేసేదంతా టెన్షన్స్ కంపెనీ చూసుకుంటుంది. ఈ 50 లక్షల నుంచి 60% అమౌంట్ మిగులుతుంది మార్కెట్లో వెళ్ళేది. దాంట్లో నుంచి 1000 మందికి డిస్కౌంట్లు ఆఫర్లు, ఈ 10 మందికి 50,000, ఈ 100 ఫ్యామిలీస్కి 5,000 పోను మీ పర్సనల్ ఇన్కమ్ 5 లక్షల పైన వస్తుంది. నెలకి 5 లక్షలు వస్తే మీ జీవితం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. నెలకు 5 లక్షలు వస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఇల్లు కొనొచ్చు, కారు కొనొచ్చు, గోల్డ్ కొనొచ్చు, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీ పిల్లల్ని ఇంకా బెటర్ స్కూల్లో చదివించవచ్చు, మీరు 100 మందికి సహాయం చేయొచ్చు, అన్నీ ఉంటాయి. ఇంకొకటి ఇందులో ఉన్న సెక్యూరిటీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, జాబ్లో వ్యక్తి పైన ఆధారపడింది, బిజినెస్లో వ్యక్తి పైన ఆధారపడింది. కానీ ఈ బిజినెస్లో మీ కింద ఒక 1000 ఫ్యామిలీస్ అయ్యారనుకోండి, మీరు మీ ఊరు వదిలేసి హైదరాబాద్కో లేకపోతే దుబాయ్కో ఎక్కడో వెళ్ళిపోయారు. మీరు లేరని 1000 ఫ్యామిలీస్ స్నానం చేయకుండా ఏమీ ఉండరు, పళ్ళు దొమ్మకుండా ఏమీ ఉండరు, వ్యవసాయం చేయకుండా ఏమీ ఉండరు. కాబట్టి ఇన్కమ్ అనేది కన్సిస్టెన్సీగా వస్తుందండి. ఈ కంపెనీలో ఉన్నది ఇది, ఎలాంటి పెట్టుబడి లేదు. మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే నాకు ఆధార్ కార్డు పంపిస్తే ఫ్రీ జాయినింగ్ అనేది ఉంటుంది. నాకు మళ్ళీ ఫోన్ చేయండి. ఈ కంపెనీ పేరు వచ్చి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 2004 నుంచి నడుస్తుంది, చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు 2024 అంటే 20 సంవత్సరాల కంపెనీ, 20 ఇయర్స్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. దాదాపు 3,500 బ్రాంచ్లు ఉన్నాయి ఈరోజు మనకి. దాదాపు 5 కోట్ల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 8,000 పైన కార్లు వచ్చినాయి మన కంపెనీలో. 22 కోట్ల పైన లేడీస్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ 3,500 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది మన కంపెనీలో. 5,000 లగ్జరీ కార్లు తీసుకున్నారు. ఇది మన కంపెనీ హిస్టరీ. మీకు ఈ ప్లాన్ నచ్చితే కనుక నాకు ఫోన్ చేయండి. ఇంకొక నిమిషం, ఇందులో సక్సెస్ అయిన వాళ్ళని కూడా కొంతమందిని చూపిస్తాను. చూడండి లీడర్స్, ఇందులో డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు, సైంటిస్ట్ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రొఫెషన్ నుంచి వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మీకు నచ్చితే మళ్ళీ నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.